ఏంటక్క రిమోట్ పట్టుకుని పాటలు ఏమైనా పాడుతున్నావా అనుకోకండి. ఇప్పుడైతే పూజ రూమ్ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు క్లీన్ చేసినా సరే చక్కగా దేవుడు పాటలు పెట్టుకుని వింటూ క్లీన్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు తెలియకుండానే పని తొందరగా ఫినిష్ చేసేస్తాము. మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది కమెంట్ చేయండి. మంత్లీ వన్స్ నేనైతే పూజ రూమ్ ని డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దాదాపుగా 3 గంటలు పడుతుందండి నాకు. పూజ రూమ్ సపరేట్ గా ఉందంటే పని కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మీలో చాలా మంది నేను పార్వతీ పరమేశ్వరులకి గంధం కుంకుమ బొట్లు పెట్టినప్పుడు కుంకుమ పెట్టకూడదక్క స్వామివారికి అని అంటున్నారు. ఏం చేస్తామండి, ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు. సోమవారం పూజ చేసేటప్పుడు మాత్రం విభూతి పెడతాను స్వామికి. ముందుగా పూజ రూమ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా హాల్లో పెట్టేస్తాను. తర్వాత పూజా రూమ్ ని నీట్ గా బూజులు దులిపేసి క్లీన్ చేసేసుకుంటాను. కుంకుమ బొట్లతో అందంగా అలంకరించేసుకున్న తర్వాత కూర్చొని పటాల్ని నిదానంగా క్లీన్ చేసుకుంటాను. అయితే మనం క్లీన్ చేసే వాటర్ లో కొంచెం జవాది పౌడర్, పచ్చకర్పూరం వేసి క్లీన్ చేసాం అనుకోండి, పూజ రూమ్ అనేది మంచి స్మెల్ రావడంతో పాటు చిన్న చిన్న పురుగులు, చీమలు అలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే చాలా మంది ఈ చిన్న పీటలు అలాగే చిన్న దండల గురించి అడుగుతున్నారండి. నేనైతే బయట షాప్ లో తీసుకున్నాను. ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కావాలంటే లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే పటాలకి బొట్టు పెట్టిన గంధంలో కూడా జవాది కలిపి పెట్టామనుకోండి చాలా మంచిది. మొత్తానికి నేను క్లీన్ చేసిన వస్తువులన్నీ కూడా పూజారంలో నీట్ గా సర్దేశాను. వచ్చే శ్రావణ మాసంకి పూజారం క్లీనింగ్ అయితే అయిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. మరి మీది పూజారం క్లీన్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం శ్రీమాత్రై నమః.